క్వారీ యజమాని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్ పిటిషన్ ని తిరస్కరించింది కాజీపేట కోర్టు. పాడి కౌశిక్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు తనపై రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు నమోదు చేసిందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి అసలు కథ రేపటి నుంచి చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ వరంగల్లో హై టెన్షన్ క్రియేట్ చేసింది. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వరంగల్ సుబేదారి పిఎస్ కు తరలించారు. అక్కడి నుంచి కౌశిక్ రెడ్డిని కోర్టుకు తరలించే క్రమంలో వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర హై డ్రామా నడిచింది. కౌశిక్ రెడ్డి అరెస్టుపై సుబేదారి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పిఎస్ ను ముట్టడించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఎంజీఎం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టారు. ఇంకా రెట్టింపు, ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత AK-47 అయితే గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. మరోవైపు కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ పై కక్ష కట్టారని, అందుకే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. కౌశిక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులనే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు హరీష్ రావు. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపిండు, గట్టిగా మాట్లాడిండు, పోరాడిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకుంటే వాళ్ళ మీద గట్టిగా పోరాటం చేసిండు. బిడ్డ రాజీనామా చేయండి రాబాయ్ అని కొట్లాడిండు. ఆ కౌశిక్ రెడ్డి గట్టిగా అడుగుతుండని ఆయన మీద పగబట్టి నిన్న రాత్రి 12 గంటలకు దొంగ కేసు పెట్టి, ఫాల్తు కేసుల అన్యాయమైన సెక్షన్లు, నాన్ బౌలబుల్ సెక్షన్లు పెట్టి ఇవాళ ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు. ఏమైనా మర్డర్ చేసిండా? ఎవరైనా చంపిండా? ఏమైనా మోసం చేసిండా? ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు బనకచర్ల ఇష్యూపై ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు వాటికి తోడు కౌశిక్ రెడ్డి ఇష్యూ కూడా తోడైంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.